సమయమైనది కాపరి స్వరాన్ని విని నడవాలంతే. ఇది ఎవరు చెప్పినా ఏం వినిపించినా నాకు సంబంధం లేదు. ఆ గొర్రె కేవలం కాపరి స్వరం మాత్రం వింటుంది, దాన్ని గుర్తుపడుతుంది, అది వెంబడిస్తుంది. చాలా మంది మనము ప్రభువుని వెంబడించలేక మన జీవితంలో సరి అయిన డిసిజన్ తీసుకోలేక అని ఏమవుతున్నాం ప్రియమైనలారా, మనకి రావాల్సిన ఆశీర్వాదాన్ని ప్రియమారా పొందుకోకుండా ఏమవుతున్నాం, నష్టపోతున్న స్థితిలో ఉంటున్నారు ప్రియమైనలారా. అందుకే మనం తండ్రి యొక్క చిత్తాన్ని ప్రియమారగా దేవుని కాపరి యొక్క స్వరాన్ని వినగలాలంటే ప్రియమైన బిడ్డారా ఆయన ఎరిగిన వారుగా ఉండాలి. ఆయన మనకు మేలు మనల్ని ప్రేమిస్తున్నాడు, మన పట్ల ఆయన చేయి ప్రతి కార్యము కూడా మేలే, అలాగే ఇది దేవుని చిత్తము అని ఏం చేయగలాలి ప్రియమారా, మనము గ్రహించగలగాలి, గుర్తుపట్టాలి. అర్థమైందా? లేకుంటే ఆయన నా పట్ల ఒకళ్ళు ఆయన ఎరిగిన వాడుగా ఉంటే అవును నా జీవితంలో దేవుడు ఏదైతే చేస్తున్నాడో అవంతా కూడా మేలు నిమిత్తమే చేస్తాడు, కాబట్టి నేను కేవలం దేవునికి లోబడి నడుచుకుంటాను, ఆయన వాక్యాన్ని చిత్తానికి లోబడి నడుచుకుంటాను అని ఏం చేయాలి. ప్రతి యవనస్తుడు యవనరాలు కూడా ప్రేమరాతిగా నడవలసిన బాధ్యత ఎంతైనా ఉన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు ప్రేమైన బిడ్డారా. ఇది 8వ వచనం చదువుదాం ప్రేమరారా. నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. ఇక్కడ శిష్యుల గురించి యేసుప్రభు చెప్తున్నాడు. ఏదైతే క్రీస్తు ప్రభు చేశాడో అవన్నీ కూడా దేవుని వలన కలిగినవి అని ఏం చేశారు, నమ్మారంట, ఎరిగారంట. ఎవరైతే ఆయన ఎరుగుతారో ఆయన చేసే కార్యాలను కూడా ఏం చేస్తారు, ఎరుగుతావు, ఇది దేవుడు చేసిన కార్యము, ఇది దేవుడు చేస్తున్న కార్యము అని ఏం చేస్తారు, వారు పరిపూర్ణంగా నమ్ముతారండి, ఎరుగుతారని దేవుని వాక్యం మనము చూస్తూ ఉంటాం ప్రియమారి ఈ విషయాన్ని. తర్వాత ప్రియమారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారిని మనోనేత్రములకు వృద్ధితనము కలుగజేస్తాను. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరు సువార్త ప్రకాశము వారి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడ్డితనము కలగచేసెను. ఎప్పుడైతే మనలో అపనమ్మకం ఉంటుందో, అవిశ్వాసం ఉంటుందో, అప్పుడు ఆయన ఎరగకుండా అయిపోతుంది. అర్థమైందండి? ఎప్పుడైతే మన అవిశ్వాసం ఉందో, యాక్చువల్గా అన్ని జనుల గురించి చెప్పబడినప్పటికీ, అవిశ్వాసుల గురించి చెప్పబడినప్పటికీ మనం కూడా కొన్నిసార్లు అవిశ్వాసులముగా ఉన్నప్పుడు, ఎందుకంటే ఈ దినం చాలా మంది విశ్వాసం చెప్పుకుంటున్నామే కానీ వారి హృదయంలో ఏం లేదు, విశ్వాసం లేదు. ఎవరి మీద? దేవుని మీద విశ్వాసం లేదు, ప్రభు మీద విశ్వాసం లేదు, వారి కాపరి మీద వారికి విశ్వాసం లేదు. అందుకే ఆయనను ఎరగలేకపోతున్నాం. ఈయన ఎవరు? సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు అండి. చూడండి, ఉదాహరణకి యేసు ప్రభు వెంబడిస్తున్నారు శిష్యులు. ఆరంభ దినాల్లో వెంబడిస్తున్నప్పుడు చాలా దినాల వరకు కూడా ఏం చేయలేదు తెలుసా, యేసు ప్రభు ఎవరో వాళ్ళు తెలుసుకోలేకపోయారు. తెలుసా మీకు అందరికీ? చాలా టైం పడింది. యేసు ప్రభు పిలువను వచ్చారు, వెంబడించారు, కానీ యేసు ప్రభు ఎవరో చాలా దినాల వరకు తెలియలేదండి. ఉదాహరణకు సందర్భాన్ని మనం చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 40-41 చదవండి. మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియో సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొని. ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులతో పాటు ప్రియమైన బిడ్డలారా సముద్రంలో ప్రయాణం చేస్తున్న పడవలో. ఈ విషయం తెలుసు మనందరికీ. యేసు ప్రభు ఏం చేశాడు? సముద్రాన్ని, గాలిని గద్దించాడు. అప్పుడు శిష్యులందరూ ఏమనుకుంటారు తెలుసా?
ఈయన ఎవరో చాలాసార్లు మనం కూడా ఆయన ఎవరో తెలియకనే వెంబడిస్తున్నాం చాలా మంది. అవును, మన సాక్ష్యం మనం ఏం నమ్ముకున్నాం ప్రియమారా, మారు మనసు పొందాం, బ్యాప్టిజం పొందాం, అలాగే ఎంతో భక్తితో ఏం చేసి వెంబడిస్తున్నాం ఆయన్ని, ఏ సందేహం లేదు. ఆయన వెంబడిస్తున్నప్పటికి కూడా మనం ఏం లేదు, ఆయన ఎవరో ఇంకా తెలియలేదండి. అందుకే మన జీవితాల్లో కలవరము, భయము, చింత, దిగులు, అర్థమైందండి, దిగులు. చివరికి మనం తినేటువంటి యొక్క భోజనము కూడా మన శరీరం ఏమంటంట మనోవేదనతో ప్రేమ ద్వారా బాధింపబడుతూ ఉన్నాం ప్రేమైన పిల్లలు. చివరికి యవ్వన వయసులోనే ఏమవుతుంది, అనేక రకాల బలహీనతలు వస్తున్నాయి. ఎందుకే తెలుసా, ఆయన ఎవరో నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఆయన ఎవరు నువ్వు ఏం చేయాలి, గుర్తించలేకపోతున్నావు నువ్వు ప్రియమైన సహోదరి సహోదరు. ఇక్కడ శిష్యులు ఆయన వెంబడిస్తున్నప్పటికీ ప్రియమైన పిల్లారా ఏం చేస్తున్నారు, ఆయన ఎవరో గుర్తించక ఇంకా భయపడుతున్నారంట. దేవుని స్తుతించే బదులు పోయి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది పోయి ఏం చేస్తున్నారు వీళ్ళు, ఇంకా ఈయన ఎవరో అని భయపడుతున్నారు ప్రేమ. అదే కొంతకాలం అయిన తర్వాత ప్రేమారా ఇంకో సందర్భం మనం చూద్దాం. ఇక్కడే ప్రియమైన బిలారా మత్తయి సువార్త 14వ అధ్యాయము 31 నుంచి 33 వరకు చదవండి. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. వారి దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. మనం చూస్తున్నాం ప్రియమైన పిల్లారా, ఇక్కడ పేతురుని సముద్రం మీద నడిపించాడు. ఇక్కడ గాలి సముద్రాన్ని గద్దించలేదు, కానీ పేతురు గద్దించాడు. నువ్వు అల్ప విశ్వాసం ఏం చేసి గద్దించాడు. అక్కడ సందర్భానికి ఇక్కడ సందర్భం చాలా తేడా ఉంది. ఇక్కడ అక్కడ ఓడలో ప్రయాణం చేస్తున్నాడు, యేసు ప్రభు ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభే మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పాడు. యేసు ప్రభు దోణిలో లేడు. బాగా అర్థం చేసుకోవాలి, దేవుడు ఎప్పుడు కూడా మన దోణిలోనే ఉంటాడు అనుకోకూడదు. అప్పుడప్పుడు దేవుడు ముందుకు నడిపిస్తాను, వెళ్ళు. అర్థమైందండి. ఎప్పుడు నీవు దేవునితో ఉన్న అనుభవము, దేవునితో ఉన్నటువంటి యొక్క సంబంధము, సీనియారిటీ పెరుగుతున్న కొలది ఏమవుతున్నావు. ఇప్పటి వరకు దేవుడు బాగా అర్థం చేసుకోవాలి, ఇప్పటి వరకు దేవునికి తోడుగా ఉండి నడిపించాడు. అర్థమవుతుందండి. అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నువ్వే రుచి చూచావు నీ జీవితంలో. అలాగే దేవుని వాక్యం ఎంతో తెలుసు, ఎంతో బోధ విన్నావు, మంచిదే. కానీ దేవుడు ఏం చేస్తాడు, ఇప్పుడు నువ్వు ముందుకు వెళ్ళు. అందుకని దేవుడు నిన్ను విడిచిపెట్టడం కాదు. ఇక్కడ మా అదే చెప్తున్నాం, ఇక్కడ అదే చూస్తాం. ఇదే 14 ప్రేమ ద్వారా ఇక్కడ 22 చదివినట్లే అయితే ప్రేమ ద్వారా 22 చదవండి ఒకసారి. ఇదే 14:22. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. బలవంతం చేశాడంటే శిష్యులు ముందుకు పోండి. కొన్నిసార్లు దేవుడు మనల్ని పంపిస్తాడు, మంచిగానే పోతున్నారు. కానీ ప్రేమలారా దేవుడు కొంతకాలం ఇతర ఏం చేస్తున్నాడు, ప్రేమగా అని ఏం చేస్తున్నాడు, 4వ జామున ఏం చేయాలి, సముద్రం నడుచుకుంటూ వస్తుందంట. బహుశా ఇక్కడ ఒక టెస్ట్ లాగా అంటుకుంటాం, ప్రేమ పరీక్షిస్తున్నాడు. ఇక్కడ దేవుడే ముందుకు వెళ్ళమన్నాడు, మంచిదే. దేవుడేమో ప్రభు యేసుక్రీస్తు వెళ్ళి అక్కడ ఏదో ప్రార్థన చేస్తున్న తర్వాత 4వ జామున ఏం చేస్తున్నాడు, ఆయన సముద్రం నడుచుకుంటూ వస్తున్నాడండి.
మొట్టమొదటి శిష్యులు చూసి ఏదో భూతం అనుకున్నారు, భయపడ్డారు. ఆ తర్వాత ప్రభు ఎప్పుడైతే నేనే భయపడొద్దు అని చెప్పాడో వెంటనే పేతురు వెంటనే నిలబడి, ప్రభు నిత్యముగా నువ్వైతే నన్ను కూడా ఏం చేయి, సముద్రం మీద నడుచుకుంటూ రావటాన్ని ఏం చేయి ఆజ్ఞాపించమన్నాడు. ప్రభు చెప్పాడు రమ్మని. వెంటనే పేతురు నడుచుకుంటూ వెళ్ళాడు. చూడండి, 12 మంది ఉన్నారు. అర్థమైందండి? యేసు ప్రభుతో పాటు నడిచేవారు ఎవరు అని దేవుడు అక్కడ పరీక్షిస్తున్నాడండి. 12 మందికి కూడా ఏం లేదు, లేవలేదు, నడవలేదు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు మేము ఈ పడవలో ఉంటేనే సురక్షితంగా ఉంటాం, ప్రభు ఎలాగో వస్తాడు కదా రానివని అనుకుని అలాగే కూర్చొని ఉన్నారు. కానీ పేతురు మాత్రము నిజంగా నువ్వైతే ఏం చేయాలి, నన్ను సముద్రం నడిచి నీ దగ్గర రావడానికి ఆజ్ఞాపించమన్నాడు. ఏంటి ఉద్దేశం? పేతురు గారు ఒక్కరికి ఏముంది, ఇంకా ప్రభువుని ఏం చేయాలి, ప్రభు ఏ అనుభవం అయితే అనుభవిస్తున్న ఆ అనుభవం నేను కూడా పొందాలనేటువంటి ఒక ఆశ అతనికి ఉందండి, ఆతృత ఉంది. నేను అందరికంటే ముందు నేను ఉండాలనేటువంటి కోరిక అతనికి ఉంది. అందరికంటే ఎక్కువగా నేను ప్రభుని దగ్గర నుండి ఎరగాలి, ఆయన కార్యాలను పాల్పంచుకోవాలని ఉంది. అందుకే వెన్న ఏం చెప్పాడు తెలుసా ప్రేమలారా, ఎందుకు తెలుసా ప్రేమలారా, వెంటనే నేను నడవడం ప్రారంభించాడు. కానీ అసలు ఏమొచ్చింది ప్రేమలారా, గాలిని 30వ వచనంలో గాలిని చూసి భయపడి సాగి వెంటనే గాలి రావటం చూశాడు, అటు వెంటనే మునిగిపోవటం ప్రారంభించాడండి. అప్పుడు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేయాలి, గద్దిస్తున్నాడు. ఎవరు గద్దిస్తున్నాడండి? మునిగిపోతున్నటువంటి పేతును గద్దిస్తున్నాడండి. ఎప్పుడు మనకున్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులను తొలగిస్తాడని అనుకోవద్దు. ఇక్కడ బాగా అర్థం చేసే విషయం, ఆరంభ దినాల్లో మీకు సమస్య, కష్టము, ఇరుకు, ఇబ్బంది లేకుండా ఏదైనా అవసరంతో వచ్చింది అనుకోండి, వెంటనే ప్రార్థన చేయగానే దేవుడు సహాయం చేసేవాడు. అలాగునే ఎప్పటికీ దేవుడు సహాయం చేస్తాడని, అద్భుతాలు చేస్తాడని ఏమాత్రం నువ్వు ఊహించుకోకూడదు. అర్థమైందండి? కొన్నిసార్లు దేవుడు ఆ సముద్రం గుంట అంటే ఆ యొక్క పరిస్థితి గుండా నడిపిస్తాడు మనల్ని. పరిస్థితి జయించడానికి ఏం చేస్తాడు దేవుడు? నడిపిస్తాడు. అర్థమైందండి? పరిస్థితి నడిపిస్తాడు. ఇక్కడ గాలిని గద్దించలేదు, పేతును గద్దించాడు. అంటే నువ్వు ఇంకా అవిశ్వాసిగా ఉన్నావా? ఇంకా నన్ను ఎరగకుండా ఉన్నావా? ఇన్ని దినాలు అయిపోయింది, నన్ను వెంబడిస్తున్నావు, నన్ను ఇంకా ఎరగలేదా? ఎన్ని దినాల నుంచి నన్ను సేవిస్తున్నావు, నీకు ఎంతగా బోధించాను, ఎంతగా నేర్పించాను, ఎన్ని అద్భుతాలు జరిగింది, నువ్వే కోరుకున్నావు కదా నన్ను వెంబడించడం, నా అడుగుజాడల్లో నడవటానికి. ఈ దినం నువ్వెందుకో అల్ప విశ్వాసికి ఉన్నావు, ఎందుకు నన్ను ఎరగకుండా ఉన్నావు, ఎంతకాలం నన్ను ఎరగకుండా ఉంటావు నువ్వు అని ప్రభు గద్దిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. పేతురు మొరపెట్టినప్పుడు ప్రభు ప్రియులారా, ఆయన ప్రేమమయుడు, మంచి కాపరి కాబట్టి ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఆయన లేపి ఏం చేస్తున్నాడు, అదే గాలి గుండెని నడిపిస్తుంటూ వస్తున్నాడు అండి. గాలిని నెమ్మలపరచలేదు కానీ ఆ గాలి నిధులను ఏం చేస్తాడు, నడిపిస్తున్నాడు. ప్రియమైన పిల్లారా, మనం కూడా దేవుడు అనేక సార్లు మనకు శోధన నుంచి మనల్ని విడిపించడం, శోధన గుండా నడిపిస్తాడు. మన బలహీనతలను దేవుడు తీసివేయడు, కానీ ఆ బలహీనతలోనే బలమైన దేవుడు కూడా నడిపిస్తాడే. ప్రియమైన బిడ్డలారా, ఈ విషయాన్ని కూడా మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు తెలుసా? నువ్వు ఆయన ఎరగాలి. ఆయన ఎరిగితే ఆయన మీద నమ్మకం పెరుగుతుంది. అప్పుడు నువ్వు కదలని సియోను కొండ వలె ఆగుతావండి.
కదలు సియోను కొండ వలె అవుతావు నువ్వు అప్పుడు. అలా స్థిరంగా ఉండాలని దేవుని ఉద్దేశము. యేసు యొక్క బండ, నీవు కూడా బండలో స్థిరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు అందరూ అనుకున్నారు ఈయన దేవుని కుమారుడు అని ఆయన మొక్కారంటే ఆరాధించారు. అక్కడ ఆరాధన చేయలే, ఈయన ఎవరని భయపడ్డారు. ఇక్కడేమో ఈయన నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఏం చేస్తున్నారు? ఆయన ఆరాధిస్తున్నారు. మొక్కడం అంటే వర్షిప్, ఇంగ్లీష్లో వర్షిప్ అని ఆరాధిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ రీతిగా మనం ప్రభుని దగ్గర నుండి ఎరగాలి. ఆయన ఎరుగురు, ఆయన గొర్రెలు. అందుకే ఆ గొర్రెలు ఎప్పుడు కూడా కాపరి మీద ఏముంటుంది? నమ్మకం ఉంటుంది. దీని మనలో ఎక్కడో అక్కడ అనుమానం ఉంది, ఎక్కడో ఒక బలహీనత ఉంది, అవిశ్వాసం ఉంది, ఎక్కడొక్కడ మనం ఏమవుతున్నాం ప్రియా? అజ్ఞానంగా ఉంటున్నాం. ఎందుకు తెలుసా ప్రియులారా? నువ్వు ఇంకా ఆయన ఎరగాలి. మళ్ళీ ప్రియులారా, కొన్నిసార్లు ప్రియులారా సమస్యల గుండా నడిపించాలని కోరుకుంటాడు. నువ్వు నడవాలని కోరుకుంటున్నాడే. మనమే సమస్యను చూసి తప్పించుకు పారిపోతాం. ఇజ్రాయెల్ ప్రజల్ని ప్రియులారా ఎర్ర సముద్రం మధ్యలోని నడిపించాడు, పైనుంచి నడిపించలే. లేకుంటే వారికి ఏదో పెద్ద నోవా ఓడలాగా తయారు చేసి ఓడ సిద్ధపాటు చేసి ఓడలో వాళ్ళందరినీ తీసుకెళ్ళి అవతల పెట్టలే. 2 Pro చేయలేదండి. మధ్యలో నడిపించాడు దేవుడు. అరణ్య మార్గం నుంచి నడిపించాడు. యోర్దాను నది మధ్యలో నుంచి 6 నెలలు నడిపించాడు. ప్రియ సహోదరి సహోదరా, ఎందుకు తెలుసా? మనము ఆయన ఎరగాలని. ఆయన ఎరగాలని ప్రియమైన బిడ్డలారా, విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా ఆయన ఎరుగుతావో ఏం చేయవు? భయపడవు, సిగ్గుపడవు. అందుకే ఒక చక్కటి మాట పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నాడు. చూడండి, తిమోతి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఇక్కడ చదవబడిన వాక్యం చూసినప్పుడు ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ బాగా అర్థం చేసుకో ఈ వచనాన్ని. ఆ హేతువు చేత ఈ శ్రమలు అనుభవిస్తున్నాడంట. చూడండి, పేరు యొక్క అపోస్తున్న పౌలు గారు ఏం చేస్తున్నాడు? ప్రియులారా, శ్రమ అనుభవిస్తున్న ఎందుకొరకు? తాను అప్పగించినటువంటి యొక్క పనిని ఏం చేయడానికి? నెరవేర్చడానికి. ఇక్కడ ముందు అంటే నన్ను ఏం చేశాడు? అపోస్తుడు గాను బోధ నియమించాడు. అందుకని ఈ పని నిమిత్తమై నేనేం చేస్తున్నాను? శ్రమ అనుభవిస్తున్నాను. కాబట్టి నమ్మిన వాడిని ఎరుగుదును. నేను ఎవరు నమ్ముకున్నానో ఆ కాపరిని నేను ఎరుగుదును. ఎందుకు తెలుస్తా? ఆయన ఎవరు? ప్రియులారా, కాబట్టి నేను సిగ్గుపడను. నువ్వు ఆయన ఎరిగావంటే ఏం చేస్తావు? శ్రమకైనా, నిందకైనా, బాధకైనా ఏ పరిస్థితిని ఏం చేయవు? భయపడవు, సిగ్గుపడవు. ఈసారి మనం అనేక విషయాలు సిగ్గుపడుతుంటాం. అందరూ ఏమనుకుంటారో, ఎవరేమనుకుంటారో అని చాలాసార్లు సిగ్గుపడతాం దేవుని విషయాల్లో. ప్రియులారా, అలా సిగ్గుపడవు. అంటే సిగ్గుపడుతున్న అర్థం ఏంటిదంటే నువ్వు ఆయన్ను ఇంకా ఎరగలేదు. అపోస్తలుడైన పౌలు ఆయన ఎరిగాడు, ఆయన కాపరిని ఎరిగాడు. ప్రియులారా, నువ్వేం చేయాలి? నువ్వు కూడా ఆయన ఎరిగితే ఏం చేయవు? సిగ్గుపడవు. ఆయన వెంబడించడానికి ఏమో సిగ్గు
పడవు. ప్రేమిటారా, రెండోది, నేను ఆయన అప్పగించిన దానిని, ఆయన అప్పగించి కాదు, ఈయన అప్పగించిన దాన్ని ఏం అప్పగించుకున్నాడండి? తన జీవితాన్ని యేసయ్యకు అప్పగించుకున్నాడు. నిన్ను అప్పగించుకున్నావా? నిన్ను దేవునికి అప్పగించుకున్నావా? ఓ నిజంగా నువ్వు అప్పగించుకున్నట్లయితే, నీ కాపరికి నువ్వు ఒక గొర్రెగా నీ జీవితాన్ని, నీ శరీరాత్మ ప్రాణాన్ని అప్పగించుకున్న వాడు అయితే, ఇక్కడ మనం చదువుతున్న వాక్య భాగం ఏంటంటే, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగల రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, నేను ఆయనకు అప్పగించుకున్నాను. నేనేం చేశాను? ఆయనకు అప్పగించుకున్నాను. అర్థమైందండి? నేను ఆయనకు అప్పగించుకున్నాను. ఏం అప్పగించుకున్నా? ఆయన తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఆయనకు అప్పగించుకోలేదా? చాలా ఆలోచించుకోవాలి. నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకున్నట్లయితే నిత్యముగా ఏం చేస్తాడు ఆయన తెలుసా? ఏం చేస్తాడండి? ఆయన ఏం చేస్తాడు? కాపాడుతాడు. రాబో దినం వరకు ఆయన కాపాడుతాడు. నీ జీవితాన్ని నీ కాపరికి అప్పగించుకున్నట్లయితే ఆయన మంచి కాపరి. ఏం చేస్తాడు? ఆయన అంతము వరకు నిన్ను కాపాడుతాడు. అంతవరకు కాపాడుతాడు. ఆయన నీకు అప్పగించిన దాన్ని నువ్వు గైకొని నడుచుకున్నట్లయితే, సిగ్గుపడకుండా, భయపడకుండా, అవమానముగా నువ్వు ఫీల్ కాకుండా, నీవు ఆయన నమ్మికుంచి ముందుకు సాగినట్టుంది. ప్రేమ, నీవు ఒక గొర్రెగా ఆయనకు అప్పగించుకున్న విధానాన్ని బట్టి ఈ సౌండ్ ఏం చేస్తా? ఆయన కూడా ఏం చేస్తున్నాడండి? చివరి వరకు ఏం చేస్తాడు? ఆయన నేను నడిపించగల సమర్థవంతుడు. ఈ మాట నాకు ఇప్పుడు అర్థమవుతుంది ప్రేమ, చక్కగా అర్థమవుతుందండి. పౌలు తనకు అప్పగించిన దాన్ని ఏం చేస్తున్నాడు? చేస్తున్నాడు, శ్రమ అనుభవిస్తున్నాడు, నేను సిగ్గుపడిన అంటున్నాడు. అదే రీతిగా నేను ఆయనకు అప్పగించుకున్నాను. ఏం అప్పగించుకున్నాను? తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? విడిచిపెట్టడు. ఆయన అంతవరకు కాపాడుతాడు. అది ఆయన నమ్మకం అండి. ఇంకొక చక్కటి మాట కూడా చెప్తున్నాడు, దాన్ని కూడా చెప్పి నేను ముగించడం. ఇదే పత్రికలో ప్రేమ ద్వారా 4వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. 4:18. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి, తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. పౌలు గారు చివరికి ఆయన అంటున్న మాట ఏం తెలుసా? ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను ఏం చేస్తాడు? తప్పించి. ఎందుకో తెలుసా? ఆయన నాకు మంచి కాపరి. ఆ కాపరికి నా జీవితాన్ని అప్పగించుకున్నాను. ఎప్పుడైతే దేవుడు ఆయన దర్శించాడో ఆ దినమే ఆయన తన జీవితం ఏం ఆయనకు అప్పగించుకున్నాడండి. కాబట్టి ఆయన విశ్వాసం ఎవరి మీద తెలుసు? ఆయన మీద. ఇందులో చాలా మంది అంటున్నట్టుగా, చాలా మంది అంటూ ఉంటారు ఏమనంటే, నాకు పరలోక రాజ్యం నాదేనండి, నాకు సింహాసనం ఉందండి, నూతన యెరూషలేము అండి, నాది అదండి ఇదండి అని చాలా మంది నాకు హక్కుదారుగా నాదండి అని చెప్తాను. నేనే నా స్థానం అది అని చాలా మంది ఏం చేస్తుంటారు? ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. కానీ అపోస్తలుడైన పౌలు యొక్క మాటలు మనం చూసినప్పుడు, ఆయన పత్రికలో కావచ్చు, ఆయన చూసినప్పుడు ఎన్నడూ కూడా నేను అక్కడ ఉంటాను, ఇక్కడ నాకు ఆ స్థానం ఉంది పరలోకంలో, అక్కడ అలాంటిగా ఆయన ఎప్పుడు చెప్పలేదండి. ఆయన ఒక్కటే మాట చెప్తున్నాడు. ఏదో తెలుసా? చూడరా, చివరి క్షణాల్లో ఆయన చెప్తున్న మాట ఏం తెలుసండి? ప్రభు ప్రతి దుష్కార్యమును తప్పించి
తన పరలోక రాజ్యమునకు చేరినట్లనే రక్షిస్తాడు. అంటే తన విశ్వాసము నమ్మకము తన మీద కాదు, సంపూర్ణంగా దేవుని మీద పెట్టాడు. తను నమ్మిన కాపరి మీద విశ్వాసం ఉంచాడు. ఎందుకంటే నేను ఆయన ఎరుగుదును, నన్ను కాపాడేవాడు. నేను ఆయన అప్పగించిన దాన్ని నేను చేస్తుంటే నా జీవితాన్ని ఆయనకు అప్పగించాను కాబట్టి ఆయన ఏం చేస్తాడు? నన్ను ఆయన కాపాడుతాడు, రాబోదిన వరకు కాపాడుతాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి దుష్కార్యమని విడిపించి ఏం చేస్తాడు? నన్ను పరలోక రాజ్యంలో చేరినట్లు ఏం చేస్తాడు? ఆయన నన్ను రక్షించును అని ప్రియమైన బిడ్డలారా విశ్వాసము చెబుతున్నాడు. ప్రియమైన యవనస్తులారా, ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఆయన ఎరగాలి. నువ్వు ఆయన ఎరిగినట్లయితే నిత్యముగా ప్రియమైనటువంటి బిడ్డలారా నీవేం చేస్తావు? భయపడవు, సిగ్గుపడవు, దిగులు పడవు, ధైర్యంతో ముందుకు సాగుతావు. ఎవరైతే గొర్రెలుగా నా కాపరి మంచివాడు, నాకు ప్రాణం పెట్టినవాడు, తనకంటే ఎక్కువ నన్ను ప్రేమించినవాడు, తల్లి గర్భం రూపింపడక మునిపే నా మంచితనాన్ని బట్టి, నా గొప్పతనాన్ని బట్టి ఆయన నన్ను ప్రేమించలేదు, కానీ కేవలము ప్రేమలారా ఆయన ప్రేమిస్తున్నాడు. దేని బట్టి ప్రేమించిన వాడు కాదు. అందుకే నేను తల్లి గర్భ రూపింపడకు నేను ఏర్పాటు చేస్తున్నా అన్నాడు, నేను ప్రేమిస్తున్నా అన్నాడు. ఇంకో విషయాన్ని ఇక్కడ మేము ముందు చెప్పాలండి. మనమైతే ఆయన ఎరగక ప్రేమిస్తున్నాము, విశ్వసిస్తున్నాము, రోజు రోజు ఆయన ఎరుగుతున్నాము, ఆయన తెలుసుకొని నమ్మకాన్ని పెంచుకుంటున్నాం. కానీ ఆయన అయితే నిన్ను ఎరిగి నిన్ను రక్షించుకున్నాడు, నిన్ను ఎరిగి నిన్ను ప్రేమించాడు. ఎరగడం అంటే అర్థమైంది తెలుసా? నువ్వెవరో తెలుసు, నీ పాపాలు ఆయనకు తెలుసు, నీ యొక్క స్వభావం ఆయనకు తెలుసు, నీ జీవితం అంతా కూడా ఆయన తెలుసు. తెలిసే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను ఆయన విడిచిపెట్టాడు. దేవుని మహిమ కలుగును గాక. మనమైతే ఆయన్ని ఎరగక ఇంకా ఆయన ప్రేమను తెలుసుకోకుండా ఉంటున్నామండి. ఇంకొంచెం అర్థం చేసుకోవాలంటే దేవుడే మనల్ని తెలిసి ప్రేమించాడు. ఈ లోకములు అయితే మనం తెలియక ప్రేమిస్తాం మనుషులు కదా. మన తెలియక ప్రేమిస్తాం, తెలిసిన తర్వాత వదిలేస్తాం. బాగా విషయం అర్థం చేసుకోవాలి. కానీ ఎందుకు దేవుడు మనల్ని ప్రేమించాడంటే ఆయన ఏం చేస్తాడు? విడవక్క మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. అంటే మనకు తెలుసు, మన జాతకం అంతా తెలుసు, తెలిసి ప్రేమిస్తున్నాడండి. ఇది గొప్ప. మనమైతే కొన్నిసార్లు తెలియక ప్రేమిస్తాం కాబట్టి వారి స్వభావం తెలవగానే ఏం చేస్తాం? మనము వదిలేస్తాం, దూరం అయిపోతుంటాం, వారి స్నేహం నుంచి దూరం అయిపోతుంటాం. కానీ దేవుని ప్రేమ కాదు, మనం తెలిసి ప్రేమిస్తాం. మనకంతా తెలిసి ప్రేమిస్తాం. మన స్వభావాన్ని, మన బుద్ధిని, మనం ఏం చేస్తాం ముందే తెలుసు. అందుకే మనం విడవడం. నిన్ను ఏ రీతిగా సరిచేసి ఆయనలోకి తీసుకుని వచ్చి ఆయన వెంబడించేవాడు చేసుకోవాలని కోరుకుంటున్నాను, ఆయన ఎరగాలని కోరుకుంటున్నాను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి కాల సమయంలో మరి మన కాపరిని మనం ఎరుగుదాం. ఆయన ఎరిగినట్లయితే ఆయన నమ్ముకుంటాం, సిగ్గుపడవు. ఆయన నిత్యముగా ఏం చేస్తాడు? కాపాడి నడిపిస్తాడు అన్నటువంటి నమ్మకము ప్రియమైన పిల్లారా కలిగిన వాడు ఉంటావు. అలాగే ధైర్యంతో ముందుకు సాగుతాం. ప్రియమైన పిల్లారా, నువ్వు ఏ విషయంలో చింతన, బాధ, వేదం, దుఃఖపడవసరం లేదు. కాబట్టి గొర్రె తన కాపరి ఎరిగినట్లుగా
ఎరుగుతున్నట్లుగా మనం కూడా మన కాపరిని యేసయ్యను ఎరిగిన వారికి ఉందాం. ఇది గొర్రెలకు ఉన్నటువంటి రెండవ లక్షణం ప్రేమైన ప్రభు రాకడ ఆలస్యమైతే ప్రేమ ద్వారా మరొక గుణం గురించి కొంచెం నేర్చుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదర, నా గొర్రెలు నన్ను ఎరుగునని ప్రభు చెప్తున్నాడు. నువ్వు ఎరిగిన వాడుగా ఉన్నావా? నువ్వు ఆయన ఎరిగితే నిత్యముగా నువ్వు ఆయన వెంబడిస్తావు. నువ్వు ఆయన ఎరగాలి. ఎందుకు ఎరగాలంటే అప్పుడే నువ్వు ధైర్యంగా ఆయన వెంబడించగలవు, సేవించగలవు. అప్పుడు నువ్వు సిగ్గుపడవు, భయపడవు. నువ్వు ఆయన ఎరిగినట్లయితే గోరె తల వంచుకునే రీతిగా ఆయన వెంబడిస్తూ ఆ రీతిగా వెంబడించగలవు. ఆ రీతిగా మనం కూడా ఒకరు ఎరగని చుట్టూ ఇంకా ఉన్నట్లయితే ఎరిగి కేవలం ఇది ఆయన ప్రేమను మాత్రం చూశాం. ఇంకా ఆయన 2 లక్షలు ఎరిగిన వారు. ఆయన మనం ఎంతగా క్షమిస్తున్నాడో, ఎంతగా మనం ఓర్చుకుంటున్నాడో, ఎంతగా మనల్ని విడిచిపెట్టి నడిపిస్తున్నాడో. ఇవన్నీ మనం ఎరిగినట్లయితే, ఆ గుణాలు ఎరిగినట్లయితే నిజంగా మన విశ్వాసం, నమ్మకం పెరుగుతుంది. అప్పుడు గురిలాగా మనం ఏం చేస్తాం? తల వంచుకొని ముందుకు సాగుతాం. అపోజిట్ పౌలు తన ముందు ఖడ్గం ఉన్నప్పటికీ ఆయన ఏమాత్రం భయపడలేదు. నిత్యముగా నన్ను సమస్త దుష్కార్యం నుండి విడిపించి మన పరలోక రాజ్యం చేరినట్టుగా ఆయన ఏం రక్షిస్తున్న గొప్ప నమ్మకము, విశ్వాసం, ధైర్యముతో ఉన్నట్టుగా నీవు రాబోతున్న కాలం ఈలో గొప్ప ధైర్యముగా నువ్వు ప్రభుని సేవించగలవు, ప్రభుని వెంబడించగలవు, నీ కాపరు నువ్వు వెంబడించగలవు. అందుకు నువ్వు ఆయన ఎరుగు, ఆయన తెలుసుకో. మనకి ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మాతో నువ్వు మాట్లాడిన ప్రతి మాట నీ గొర్రెలు నిన్ను ఎరిగినట్టుగా మేము నిన్ను ఎరిగి సిగ్గుపడక, భయపడక, ధైర్యముతో ప్రభు సంపూర్ణ విధేయులమై నిన్ను వెంబడించడానికి ఒక కృప దయచేయడం, మళ్ళీ భయమును, నిరాశ తొలగించడం సహాయపచ్చు. ముందున్న ప్రతి పరిస్థితినిలో ఉన్న మేము సరి అయిన తీర్మానంతో, చిత్తానుసారమైన తీర్మానంతో ముందుకు సాగడానికి మరి వీళ్ళందరికీ కృప దయచేయండి. ఇప్పుడు యవనస్తులందరికీ కృప దయచేయండి, సహాయం చేయండి. నీ స్వరం విని ప్రభువా నిన్ను ఎరిగి నిన్ను వెంబడించే కృప దయచేయండి. రాత్రి కూడా ప్రతి ఒక్క నేసు సమర్పిస్తుంది, వెలిగింపచ్చేమో సహాయం చేయండి. మీరు అక్కడ తిరిగి కలుసుకుని చెప్పి పాసం నడిపించాలి. ఏసునం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము కూడిన మనందరిలో సకల పరిశుద్ధులకు కూడా దాంట్లో పర్యంతము తోడై నడిపించిన కాక. ఆమేన్, ఆమేన్. వందనాలు ప్రియమైన బిడ్డలారా. ప్రభు మీకు అందరికి తోడే ఉండను గాక.